అన్న ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక తిజటి వార్త చెప్పడం జరిగింది, శుభార్త అనుకోవచ్చు. సో ఆగస్ట్ 15 నుంచి ఫ్రీ బస్సులు కూడా అమల్లోకి రాబోతున్నాయి అంటారు. సో ఎలా చూడొచ్చు అంటారు అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే తీయట వార్త అయితే కాదు. ఓకే, ఓకేనా? మీ అందరికీ తెలియకుండా మీ నెత్తిన మీ ముడ్డి కింద మంట అనుకోవాలి, మీ నెత్తిన భారం అనుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఉచితంగా ఆయన జేబులో డబ్బులు ఏమైనా ఇస్తున్నాడా చంద్రబాబు నాయుడు గారు? మీ జేబులో డబ్బులు ఇస్తారు. ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ ఉచిత బస్సు ప్రకటించాం కాబట్టి మరి పరువు కోసం కానీ లేదంటే ప్రతిపక్షాలు అడుగుతాయి కాబట్టి రేపు ప్రశ్నిస్తాయి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం ఎలక్షన్లోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వెళ్తామా అనే విషయం మీద కానీ ఇన్ని కారణాల వల్ల పాలిటిక్స్ ఉంటాయి కాబట్టి మరి ప్రకటించాలి, తప్పదు. నష్టం ఏదో భరించాలి కాబట్టి కొంచెం లేటుగా అయినా ట్రై చేస్తున్నారు ఏది ఇవ్వడానికి. కానీ ఇది తీపి కబురు అయితే కాదు. ఆల్రెడీ ప్రకటించిన రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితి ఎలా ఉన్నాయి. నిన్నగాక మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అసలు ఆర్టీసీ సమ్మెకి దిగిపోయి మేము బాయ్కాట్ చేస్తాం అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఏదో మొత్తాన్ని చిన్నగా సెటిల్మెంట్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితి మరి రేపు ఆంధ్రప్రదేశ్కి కూడా వస్తే అందులో పనిచేసే ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? కొన్ని వేల మంది ఉంటారు కదా ఆర్టీసీ ఎంప్లాయీస్. పోనీ అక్కడ మళ్ళీ ఒక 1000 కోట్లు లాస్ వచ్చింది అనుకుందాం ఆర్టీసీకి. ఆ 1000 కోట్ల లాస్ ఎవరి మీద పడుతుందండి? మీ మగాడి మీద పడుతుంది, అంటే మన మీదే పడుతుంది. కాబట్టి ఆడవాళ్ళకి ఏదో ఉచిత బస్సు ఫ్రీ ఇస్తున్నాం, ఇది తీపి కబురు అనుకోవడం మన మూర్ఖత్వం, మన అజ్ఞానం. నాకు తెలిసినంత వాటికి దీన్ని విరమించుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, బాబు ఇంత అవుతుంది, ఇంత ఖర్చు అయ్యిద్ది, మీ మీద ఎంత భారం పడిద్ది, ఇచ్చాము, మాట అయితే ఇచ్చాము, ఓకే అందరిలాగే ఇచ్చాము, పెట్టమంటే పెడతాం, తర్వాత మళ్ళీ మీ నెత్తినే భారం పడిద్ది అనే విషయం చెప్పి ఏంటి ప్రజాభిప్రాయం తీసుకుంటే బెస్ట్ అని నా అభిప్రాయం. ఒకవేళ పెట్టాల్సి వచ్చింది, అదే చెప్పాను కదా, ఇప్పుడు లాస్ అవుతుంది కదా, మరి ఆ లాస్ ఎక్కడి నుంచి పూడుస్తాం? మన ట్యాక్సీలోంచి వెళ్ళే డబ్బులే కదా. వేరే విధంగా ఎవరు పెట్టరు కదా. పవన్ కళ్యాణ్ పెట్టిన ఎంతసేపు అని పెడతాడు, అతని జేబుల్లోంచి అతని దగ్గర ఎన్ని కోట్లు ఉంటాయి, అతను ఒక్కడే పెట్టలేడు. ఖజానా కూడా అసలుకే తక్కువగా ఉందని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు కదా. బాబు నేను చాలా చేద్దామని ఉంది, నాకు చాలా ఆశలు ఉన్నాయి, నేను అది చేద్దాం అనుకుంటున్నా, ఇది చేద్దాం అనుకుంటున్నా, అసలుకి సింగపూర్ చేద్దాం అనుకున్నా, జపాన్ చేద్దాం అనుకున్నా, కానీ డబ్బులు లేవన్నాడు. ఆయన పబ్లిక్గా చెప్తున్నాడు. మరి డబ్బులు లేవన్నప్పుడు ఎలా కుదురుతుంది ఇలాంటివన్నీ? కాబట్టి ప్లస్ పోతే కండిషన్స్ అప్లై అని పెడితే పోయిద్దని నా అభిప్రాయం. ఇంకా ఇప్పుడు ఎలాంటి కండిషన్స్ అంటే సింపుల్, అసలుకి ఈ రోజులో డబ్బులు లేని వాళ్ళు ఎవరు లేరమ్మా. మినిమం డబ్బులైనా ఉన్నాయి. ర్యాపిడోలు బుక్ చేసుకొని ప్రశాంతంగా తిరుగుతున్న రోజులు. ఎక్కడ చూసినా ర్యాపిడోలు హ్యాపీగా. ఏంది ఇంట్లోంచి గడపలోంచి కాలు బయట పెడితే డైరెక్ట్ బండి ఎక్కాలా, సీట్లో కూర్చోవాలా, ఏసీ కారులో కూర్చోవాలా. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉచిత బస్సు అని పెట్టడం అవసరమా? అవసరం లేదు. కాబట్టి నాకు ఇష్టం లేకపోవడం కాదు, నాకు ఇష్టమే. ఏది తర్వాత భారం మన మీదే పడిద్దని ఎవరైతే అందరూ యాక్సెప్ట్ చేయండి, చేసి అందరికీ ఇష్టమే. ఓకేనా? ఇప్పుడు పరిస్థితి ఏంటి, క్యాబుల పరిస్థితి ఏంటి? తెలంగాణ ఆటో వాళ్ళు కూడా సమ్మె చేస్తున్నారు. అది వాళ్ళకు కూడా భారం పడుద్ది. ఇప్పుడు ఒక రకంగా కాదు, ఇది నష్టం అనేది ఒక రకంగా ఒక యాంగిల్లో ఒకరికి మాత్రమే పడదు. ఇప్పుడు ఒక ఖజానా, ఒక వ్యవస్థ, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ అనే వ్యవస్థలో ఒక 1000 కోట్లు లాస్ వచ్చిందంటే ఆ 1000 కోట్లు పోర్చడానికి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి? ప్రభుత్వ ఖజానా, అందరి ట్యాక్సులు ప్రభుత్వ ఖజానాకి వెళ్తాయి, అక్కడి నుంచి పంచుకుంటానే వెళ్ళాలి కదా. కాబట్టి అందరికీ ప్రాబ్లం అవుతుంది. అది ఆల్రెడీ మరి ఇంకా దీని గురించి కామెంట్ చేయలేము, ఎందుకంటే చిన్నపిల్లలకి చదువుకోవడానికి ఇచ్చేది కాబట్టి. సారీ, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేరేంది, అదేంది, అమ్మఒడి పేరుతో ఇచ్చారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తామని టీడీపీ వాళ్ళు ఇంటింటికి తిరిగి నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, అమ్మా నీకు 15, అయ్యా నీకు 10, బాబు నీకు 15 అని వీళ్ళంతా వీళ్ళే పబ్లిసిటీ చేస్తున్నారు. కాబట్టి చదువుకున్నారు కదా, అంత ముఖ్యం అంటారా? 15,000 లేనప్పుడు చదువుకున్నారు, ఏంది ఇచ్చినా చదువుకుంటారు. ఒకటే అమ్మా, ఇప్పుడు భోజనాలకు వెళ్ళినప్పుడు ఒక సైడ్ వెజ్, ఒక సైడ్ నాన్ వెజ్ పెడుతున్నారు. నువ్వు డైలీ బిర్యానీ తింటావు, అయినా సరే నువ్వు దేనికి వెళ్తావు? నాన్ వెజ్ వైపే వస్తావు. మనిషి యొక్క మైండ్ సెట్ అంతే ఉంటుంది. ఓకేనా? ఆల్రెడీ మీరు ఇచ్చారు కదా. ప్రజలు ఏమంటారంటే మీ జేబులో డబ్బులు పెడుతున్నారా, మా జేబులో డబ్బులే కదా పెడతా అంటారు. సరే, మా జేబులో డబ్బులు పెట్టినా 15,000 అందుకునే పిల్లలు ఎంతమంది ఉంటారు? ఆ 15,000కి ఇవ్వడానికి ఖర్చు పెట్టే జెంట్స్ ఎంతమంది ఉంటారు? అంటే ఇవన్నీ లాజికల్గా మాట్లాడితే ఖచ్చితంగా మీరు అనుకునే తప్పు. నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి హామీలు పెరుగుతాయి అనుకోవడం అవివేకం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పెరగవు, తగ్గిపోతే నా అభిప్రాయం. ఎందుకంటే సింగిల్ మెజారిటీ వచ్చినప్పుడు హామీలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? మెజారిటీ వస్తుందని తెలిసినప్పుడు హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు, హామీలు ఇచ్చినా నెరవేర్చాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇవన్నీ
ప్రజలు కూడా తెలుసుకుంటున్నారబ్బా, పక్క దేశాలు ఎలా ఉన్నాయి, మన దేశాలు ఎలా ఉన్నాయి. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, కానీ ఈ పొలిటికల్ లీడర్స్ వాళ్ళని మభ్యపెట్టి మాకు వద్దు అమ్మఒడి వద్దు, మాకు ఫ్రీ బస్ వద్దని నాలాగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈ పొలిటికల్ లీడర్స్ మేము ఇస్తాం తీసుకో, మేము ఇస్తాం తీసుకో అన్నప్పుడు మరి ఏం చేస్తారు? ఓకే ఇచ్చేటప్పుడు ఎందుకు కాదనాలనే ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా. మామూలుగా అయితే నేను తీసుకోను, కానీ ఇస్తుంటే నాకెందుకు తీసుకుందాం అనే ఫీలింగ్ ఉంటుంది కదా.